ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? లగమూడిలో గోపాల్ రెడ్డి ఇంటి వద్ద కాంతమ్మ తల్లి ఉన్నప్పుడు ఆశ్రమ ప్రాంగణానికి దగ్గరగా దక్షిణము వైపు గాడి పొయ్యిలు తవ్వి రాళ్లు పెట్టి పొయ్యిలు వేసి ఆ పెద్ద పెద్ద పొయ్యిలపై వంటలు వండేవారు ఆశ్రమం వారు. పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి వంటలకు అవసరమైన నీరు దూరముగా వెళ్ళి ఎద్దుల బండ్లు కట్టుకొని పోయి తోలుకొని వచ్చి అక్కడ డ్రమ్ములు నింపేవారు. అందులకే ఆ రోజులలో వెంకయ్య స్వామి వారు రాబో రోజులలో గొలగమూడిలో తెడ్డు తగలని బువ్వ వండుతారని సెలవిచ్చారు. ప్రస్తుతము గొలగమూడిలో ఎలక్ట్రిక్ దోణెలతోనే భోజనాలు, కూరలు, పొంగళ్ళు, పులిహోర సర్వము తయారు చేయుచున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి మెల్లమెల్లగా పోయి నిండా నీళ్లు నింపిన కాగులు, డ్రమ్ములు దగ్గరకు పోయి ఒక్కసారిగా డ్రమ్ములను తిరగదిప్పి నీరు అంతా దొర్లించేది. ఆ నీరు ఎల్లువ అయిపోయేది. నీళ్లను దొర్లించి ఏమీ ఎరగనట్లుగా చల్లగా ఆ ప్రాంతం నుండి జారుకునేది. ఏందిరా ఈ పిచ్చామితో పెద్ద తలనొప్పిగా ఉందని ఇబ్బంది పడేవారు ఆశ్రమం వారు. అసలే నీళ్లకు కటకట అంటున్న రోజులు. బిందె నిండా నీళ్లు తెచ్చి మండుతున్న గాడి పొయ్యిలో పోసేసేది. అమ్మకు మండుతున్న పొయ్యిలో ఆర్పాలంటే మహా సరదా. నీళ్లు పొయ్యిలో పోసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయేది. వంటలు చేసేవారు ఏమైనా ఆదమర్చారంటే చాలు ఇబ్బంది పెట్టేవారు. ఉడికిన అన్నమును కొత్త గంపలో పోసి గంజి వార్చి అన్నము రాశిగా గుడ్డలు పరిచి ఆరబోసేవారు. అలా గంజి వార్చేందుకు బుట్టలో అన్నము పోసి అట్లు వెన్నుదిరిగిన మరుక్షణము ఆ బుట్టలో దోశల నిండా మట్టి కుమ్మరించేది ఈ పిచ్చి తల్లి. అమ్మ చిన్నపిల్లలు చేసినట్లు ఇలా చేస్తూ ఉన్న తన చేష్టలకు ఆశ్రమం వారు, స్వామి సేవకులు, వంటవారు భయపడిపోయేవారు. ఆ సందులో అమ్మవారు వస్తుందోనని, ఏ సందులో దూరి వస్తుందోనని భయపడిపోయేవారు. కానీ ఇలా చేయాలని అమ్మ తలంపు కాదు. అమ్మ ఇలా చేసింది అంటే ఎవరి పాపభారాన్ని దింపేందుకో ఇలా ప్రవర్తించేవారు కానీ వేరు కాదు. అంతా లోక కళ్యాణార్థమే కదా. గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన పురిటిగడ్డపై అమ్మ కాంతమ్మ తల్లి ఎన్నో చిత్రాతి చిత్రములు తాను చేసి చూపించింది. అంతు చిక్కని వింత పోకడ. అట్లా ప్రవర్తించిన తల్లి తాను ఎందుకు అలా ప్రవర్తించేవారు ఎవరికి కూడా అర్థమయ్యేది కాదు. అలా మహాతల్లి ఈ సింహపురి సీమనందు ఎన్నో చిత్ర విచిత్రాలను చూపించి తన భక్తుల కొంగు బంగారమై పొదలకూరు మండలము డేగపూడి గ్రామమునందు వరికూటి రమణారెడ్డి గారు ఏర్పరిచిన ఓంకారాశ్రమమునందు పూజలు అందుకుంటున్నారు. భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి చాటుకుపోయిన తరువాత కూడా ఎంతోమంది భక్తుల జీవితాలను కాంతమ్మ తల్లి తన విచిత్రమైన చేష్టలతో వెలుగులు చేస్తూనే ఉన్నారు. అమ్మ దగ్గరకు వచ్చు భక్తులు మన జిల్లావాసులే కాక ఆంధ్రావని నుండి సుదూర తీరాల నుండి భక్తులు తరలివచ్చుచు డేగపూడి కాంతమ్మ తల్లి దీవెనలు పొందుతున్నారు. దత్త సంప్రదాయాలకు, అవధూతలకు ఆలవాలము మహారాష్ట్ర దేశము. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఎందరో సిద్ధులు, యోగులకు కూడా నిలయమై ముందు తరాల వారికి మార్గమై నడుచుతున్నది. ఇలా మన నెల్లూరు సీమలో కూడా కొంతమంది మహానుభావులు అవతరించినారు. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడి, కసుమూరు మస్తానయ్య వారు కసుమూరు, శ్రీ హజరత్తయ్య వారు అనాసంద్రముపేట, శ్రీ వడ్డెతాత అనాసంద్రముపేట, శ్రీ అవధూత మూటలవ్వ మరుపూరు, శ్రీ అగ్నిపునీత వెంగమాంబ నర్రవాడ, శ్రీ రాజమాత బండ్లమాంబ రావూరు కావల దగ్గర,
శ్రీ మాతాజీ చంద్రావతమ్మ కావలి, శ్రీ మాతాజీ రాజరాజేశ్వరి పెంచిల కోన, ఇలా ఎందరో మహానుభావులు అవతార శిఖామణులు ప్రజ్వరిల్లిన పుణ్యభూమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న మన నెల్లూరు జిల్లాలో కూడా పైన ఉదహరించిన ఎందరో జన్మించిన పుణ్యభూమి సింహపరి. ఎందరో పుణ్యమూర్తులకు దైవాంశ స్వరూపాలకు పురుడు పోసిన పుణ్యభూమి మన నెల్లూరు. అందుకే దీనిని మినీ మహారాష్ట్రముగా భావించారు, పెద్దలు గౌరవించారు. ఈ పవిత్ర సింహపురి గడ్డపై బారాషాహి దర్గా ఒక ఉదాహరణ. ఇండియాలోనే ఏ ప్రాంతమున లేని ఎనలేని అంతుపట్టని రొట్టెల పండుగ మన సింహపురి ప్రజానీకానికి ఆలవాలమైనది. సింహపురి గడ్డపై జరగడము మనము మన కనులారా చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్దీ జనులు భక్తులు ఇక్కడకు వచ్చి వారి వారి కోరికలను నెరవేర్చే అద్భుతమైన ఈ పండుగకు దేశ విదేశాల నుండి సైతం భక్తులు కోకల్లలుగా రావడము, ఈ మహత్తరమైన పండుగలో పాల్గొనడము ఒక గొప్ప విశేషము. ఈ పండుగ ఇండియాలోనే మరి ఎక్కడా జరగదు. అంటే ఎంత పుణ్యమునకు మన నెల్లూరు వాసులు నోచుకుని ఉండాలి. అలా అవధూతల నిలయముగా మన నెల్లూరు జిల్లా ఇండియాలోనే ప్రథమ స్థానానికి చోటు సంపాదించినది. కాలక్రమంలో డేగపూడిలో వెలిసిన ఓంకారాశ్రమము మెల్లగా అభివృద్ధి మార్గములో ముందుకు సాగుతుంది. అమ్మ కాంతమ్మ తల్లి భక్తులకు అది దివ్యక్షేత్రం. దూర ప్రాంతాల నుంచి భక్తులు వ్యాధిగ్రస్తులు అమ్మ దర్శనార్థం రాసాగారు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. విన్నారు కదా అమ్మ గురించి కొన్ని మాటలు. మరికొన్ని మాటలు రాబో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇట్లు మీ భాస్కర్. మర్చిపోరు కదూ.